బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకంట ఆ ప్యాడ్స్ అయితే దొరకవంట, మొత్తం సెటప్ మార్చుకోవాలంట. మన సైకిల్ అయితే 2 ముక్కలు అయితే అయిపోయింది గాయ్స్. అరే రే రే ఓ నాయనా గాయ్స్, ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది. మనోడు చాలా రోజుల తర్వాత అయితే వీలీ కొడుతుండు లాంగ్. గాయ్స్ మన సైకిల్ అయితే ఫైనల్లీ కొత్త వైర్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. హే గాయ్స్, ఈ రోజు అయితే మన సైకిల్ అయితే తీసేసినాం కదా. మీకు తెలిసి ఉంటది 1 వీక్ నుంచి అయితే మన సైకిల్ బ్రేక్స్ అయితే పనిచేస్తలేవు కదా గాయ్స్. మన సైకిల్ బ్రేక్స్ అయితే పనిచేస్తలేవు కదా, చూసుకోవచ్చు గాయ్స్. మొత్తం గలీజ్ అంటే గలీజ్ అయిపోయింది గాయ్స్. పరిస్థితి ఏమైందో నిన్ననే వాష్ చేసినాం గాయ్స్. మన సైకిల్ అయితే చూసుకోవచ్చు మొత్తం రస్ట్ అయితే వచ్చేసింది. చైన్ కొంచెం ఆయిల్ ఉంది అంతే, చూసుకోవచ్చు. అట్లానే ఈ బ్రేక్ ప్యాడ్స్ మెయిన్ మన సైకిల్ లో బ్రేక్ పడతలేదు. స్టార్టింగ్ లెక్క వీలీ అయితే కొట్టలేకపోతున్నా కదా గాయ్స్. ఈ రోజు అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన బ్రేక్ సెట్టే మార్చేద్దాం. అయితే మనం బ్రేక్ ప్యాడ్స్ దేనికి అయితే పోదాం గాయ్స్. ఛానల్లో ఏమైనా కొత్త వచ్చింటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అయితే వేసుకోండి. అట్లానే వీడియోలో కొన్ని స్టెంట్స్ వేసి చూపెడితే ఎవ్వరైతే ట్రై చేయకండి గాయ్స్. మేము సేఫ్టీ తీసుకుంటున్నాం, మీరు చూసుకోవచ్చు. మొత్తం మన సైకిల్ మొత్తం గలీజ్ అంటే గలీజ్ అయిపోయింది. ఇప్పుడైతే ఫస్ట్ అయితే సైకిల్ ఇంట్లో పెట్టి మనమైతే బ్రేక్ ప్యాడ్స్ దేనికి అయితే షాప్ కి అయితే పోదాం గాయ్స్. ఇప్పుడైతే మనం అయితే బ్రేక్ ప్యాడ్స్ దేనికి అయితే పోతున్నాం. ఏడుకోతున్నాం రా, బ్రేక్ కోసం సామాన్ దేనికి అయితే పోతున్నాం గాయ్స్. చూసుకోవచ్చు. అయితే ముందరకు అయితే కలుస్తా. ఇప్పుడైతే మనం అయితే ఏడుకొచ్చినాం రా, సైకిల్ షాప్ కి అయితే వచ్చేసినాం గాయ్స్. ఇదైతే బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకంట ఆ ప్యాడ్స్ అయితే దొరకవంట, మొత్తం సెటప్ మార్చుకోవాలంట. ఇంటికి అయితే పెడతా ఏం మార్చాలో అసలుకి. మస్తు అంటే మస్తు బ్యాక్ కుడుతుంది గాయ్స్. ఎట్లా అనిపిస్తుంది రేపు నీకు? ప్యాడ్లు అయితే దొరకవంట గాయ్స్. ఇంటికి పెడతా డైరెక్ట్ పెద్ద మొత్తం అది క్యాలిపరే మార్చాలంట. ఇప్పుడు అయితే ఆ షాప్ లో కూడా బ్రేక్ ప్యాడ్స్ దొరకవంట, డైరెక్ట్ సెట్టే మార్చాలంట. చూసుకోవచ్చు. సైకిల్ తీసుకొని నడిపించుకుంటూనే పోతున్నాం, ఎందుకంటే రిస్క్ తీసుకోవద్దు గాయస్. బ్రేక్స్ అస్సలు పడతలేవు కదా. ఇప్పుడైతే సీదా మనం ఎండ కూడా ఎంత కొడుతుందో చూడండి గాయస్. సీదా ఇప్పుడు షాప్ కాడికి అయితే కలుస్తా. ఇప్పుడైతే మనం అయితే ఉన్న వాళ్ళ షాప్ కి అయితే వచ్చేసినాం గాయస్. చూసుకోవచ్చు. ఎట్లా అనిపిస్తుంది రా? బ్రేక్ అయితే వేపిస్తున్నాం గాయస్. ఈ సైకిల్ మస్తు అంటే మస్తు అందరు అంటారు సైకిల్ తీసుకోవడం ఈజీ, దాన్ని మెయింటైన్ చేయడం మస్తు కష్టం గాయస్. ఎంత అవుతుంది రేపు? ఈజీగా ఒక 2K వరకు అవుతున్నాయా? మొత్తం మన సైకిల్ హోల్ సర్వీసింగ్ అయితే 2K వరకు అయితే అవుతుంది. సైకిల్ తీసుకోవడం ఈజీ కానీ దాన్ని మెయింటైన్ చేయడం కష్టం గైస్. చూడండి ఏమేమి మారుస్తుర్రా? క్యాలిపర్ సెట్ మొత్తమా? చలో గైస్, ఇప్పుడైతే సీదా మార్పిచ్చి చూపెడతా. చూసుకోవచ్చు. ఇప్పుడు అన్న అయితే మన పాత క్యాలిపర్ అయితే ఇప్పేస్తుండు. చూడండి గైస్. చూసుకోవచ్చు. ఇప్పుడు అయితే మన క్యాలిపర్ అయితే పాత క్యాలిపర్ అయితే తీసేసినాం కదా. అన్న అయితే కొత్తది ఫిట్ చేస్తుండు. హాయ్ ఎప్పుడు రే. చూసుకోవచ్చు గాయస్, ఎంతమంది తమ్ముళ్ళు అయితే వచ్చిర్రో. మన సైకిల్ అయితే వర్క్ అయితే అవుతుంది కదా. ఇడైతే పాత క్యాలిపర్ అయితే తీసేసినాం. చూడండి గాయస్, మొత్తం రస్ట్ అయితే వచ్చేసింది మన పాత క్యాలిపర్ అయితే. అన్న అయితే కొత్త అయితే ఫిట్ చేస్తుండు. ఇప్పుడు ఇంటికి అయితే పని చేస్తుందా లేదా అని చూపెడతా. ఇంకా మస్తు మంది తమ్ముళ్ళు అయితే వచ్చిర్రు. మన సైకిల్ కి ఏమైంది చూడండి, మొత్తం క్యాలిపరే ఖరాబ్ అయిపోయింది కదా. అయితే మన క్యాలిపర్ అయితే వేసేసినాం కదా. మొత్తం క్యాలిపర్ వేసినా బ్రేక్ అయితే సరిగా పడతలేదు గాయస్. ఎందుకంటే బ్రేక్ ది వైర్ కూడా డ్యామేజ్ అయిందంట. వైర్ కూడా మారుతాం. అసలు మస్తు అంటే మస్తు ఇబ్బంది అవుతుంది గాయస్. ఇప్పుడైతే వైర్ మార్చి పెడతా. అన్న అయితే మన వైర్ అయితే ఇప్పేస్తుండు. వైర్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందంట. ఎట్లా అనిపిస్తుంది రే? ఏమనిపిస్తలేదంట గాయస్ మనకి అయితే. చూడండి వైర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది గాయస్. ఈ నుంచి ఇదైతే మన కొత్త వైర్. చూడండి ఎంత పెద్ద ఉందో వైర్ అయితే, కనబడుతుందో లేదో గాయస్. చూడండి కొత్త వైర్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. మొత్తం కొత్తగా ఉంది గాయస్ వైర్ అయితే. గాయస్ మన వైర్ అయితే చూడండి. నాకే అన్న అయితే నేర్పిస్తుంది గాయస్. చూడండి చెంగాయిస్తుంది సిల్వర్ లెక్క. చూడండి గాయస్. ఇప్పుడు అయితే ఏమైందన్నా వైర్ కట్ చేయాలి అన్న చిగ్గు పడుతుంది గాయస్. వైర్ అయితే కట్ చేస్తుండే. చూసుకోవచ్చు. వైర్ అయితే కొంచెం పెద్దగా అయింది, అందుకే కట్ చేస్తుండే అన్న అయితే. చూడండి గాయస్, ఫైనలీ వైర్ అయితే ఇంతున్న వైర్ అయితే ఈ నుంచి అయితే కట్ అయితే వేసేసిండు అన్న అయితే. చూడండి మొత్తం గలీజ్ అయితే ఉంది కదా మన సైకిల్. ఇంటికి అయితే WD-40 అయితే కొడదాం గాయస్. మొత్తం రస్ట్ రాకుండా ఒక స్ప్రే ఉంటది కదా, అదైతే కొట్టి పెడతా. రే సౌండ్ చూడండి గాయస్ ఎట్లా వస్తుందో. ఎట్లా వచ్చిందిరా సౌండ్? వచ్చింది ఏరోప్లేన్ తో వచ్చి ఎట్లా వచ్చిందిరా? చూసుకోవచ్చు. ఫైనలీ మనం అయితే ఇంటికి అయితే వచ్చేసాం. మీకు తెలిసి ఉంటే మనం అయితే నిన్న అయితే మనం మన సైకిల్ డిస్క్ అయితే వేయించేసినాం కదా. క్యాలిపర్ మొత్తం మార్చేసినాం గాయస్. చూడండి
క్యాలిపర్ మొత్తం మార్చేసినాం కదా గైస్. గైస్ చూసుకోవచ్చు, ఇదైతే పాత క్యాలిపర్, ఇది ఉంటది కదా. ఇదైతే పాత క్యాలిపర్ కదా. ఇప్పుడైతే మనం అయితే ఇంకొక పెద్ద ప్రాబ్లం అయితే వచ్చేసింది గాయస్. ఈ క్యాలిపర్ వైర్ కేబుల్ మొత్తం చేసినాం మనం. నేను ఎట్లా కదా ఎంత ఖర్చు వచ్చిందో అంత ఖర్చు చేసినాక కూడా మన డిస్ప్లే చూసుకోవచ్చు గాయస్, మొత్తం ఆయిల్ ఉంది. ఇప్పుడు ఈ ఆయిల్ తీయాలంటే కాన్ పని. టైర్ అయితే తిప్పుదాం. చూడండి గాయస్, ఫస్ట్ అయితే పాలతోనైతే లూజ్ చేసుకున్నా. ఇప్పుడే లేచినా గాయస్, ఎట్లా అర్థం అయితే లేదు పొద్దు వల్ల. అందరికీ మార్నింగ్ 6 o'clock 7 o'clock అయితే, నాకైతే 12 o'clock అవుతుంది మార్నింగ్. కెమెరామెన్ ఎట్లా అనిపిస్తుంది ఎంత లేట్ లేచినాక? నిద్ర వస్తుంది, ఇంకా నిద్ర వస్తుందంట మనోనికి. ఫైనల్లీ మన సైకిల్ అయితే 2 ముక్కలు అయితే అయిపోయింది గాయస్. అరే చూడండి, కాపీ కొడుతున్నా సైకిల్ తోటి అయితే. మళ్ళీ మన సైకిల్ పరిస్థితి ఏమైందో చూడండి గాయస్. ఇక్కడ 2 పయ్యాలు ఉన్నాయి, ఇడైతే మన సైకిల్ అయితే ఉంది కదా. మన సైకిల్ పరిస్థితి చూసుకోవచ్చు, మొత్తం చిన్నగా అయిపోయింది మన సైకిల్ అయితే. మన సైకిల్ టైర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది రా? బిఎంఎక్స్ సైకిల్, ఇది బిఎంఎక్స్ సైకిల్ లెక్కనే అయిపోయింది కదా. చూడండి మన సైకిల్ అయితే. ఇప్పుడైతే ఈ టైర్స్ అయితే చూడండి ఇక్కడ ఉన్నాయి. ఈ డిస్క్ అయితే ఇప్పేద్దాం. షాప్ కాడికి అయితే మనం అయితే పానాలు అయితే తెచ్చుకున్నాం. మొత్తం గలీజ్ అంటే గలీజ్ అయిపోయినాం. ఇప్పుడైతే ఇస్తా చూడండి. గైస్ చూసుకోవచ్చు, ఫైనలీ మన డిస్క్ అయితే వచ్చేసింది కదా. ఈ డిస్క్ మొత్తం ఆయిల్ చూడండి గాయస్, ఎంత గలీజ్ అయిందో. అట్టయితే స్లిప్ అయిపోయింది, అందుకే రిస్క్ వద్దు గాయస్. ఇదైతే పెట్టేద్దాం. అట్లానే మనం ఇంకొక ఈ డిస్క్ ఉంది కదా, ఈ డిస్క్ అయితే మనం అయితే ఇప్పుడైతే నేను ఆయిల్ అంటింది, ఆయిల్ ఎట్లా తీయాలో చూపెడతాం. మనం అయితే కిచెన్ లాగా అయితే వచ్చేసినాం. కిచెన్ లాగా ఎందుకు వచ్చినాం అంటే, మన డిస్క్ కి ఆయిల్ అంటింది కదా గాయస్, కనబడుతుంటది. ఈ ఆయిల్ అయితే ఫస్ట్ అయితే మనం డిస్క్ అయితే ఆన్ చేసి మనం అయితే మంట పైన అయితే విడదాం. మీరు ట్రై చేసిన మీ పేరెంట్స్ ని పక్కన పెట్టుకున్నాకనే ట్రై అయితే చేయండి. చలో గాయస్, ఇప్పుడైతే ఫస్ట్ అయితే గాలుస్తాం మన డిస్క్ అయితే. గాయస్ ఎట్లయితే పెట్టేసినామో మన డిస్క్ అయితే మొత్తం ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. గాయస్ చూసుకోవచ్చు, ఇప్పుడైతే మన డిస్క్ అయితే ఇక్కడ పెట్టేసినాం కదా. ఓవర్ అయితే ట్రై చేయకండి గాయస్, మేము మా రిస్క్ పైన అయితే చేస్తున్నాం. చూసుకోవచ్చు, ఇప్పుడైతే మనం అయితే డిస్క్ పైన అయితే వాటర్ అయితే పోదాం. ఓ నా గాయస్, ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది. డిస్క్ అయితే పర్ఫెక్ట్ గా అయితే కూర్చోటం, కలర్ కూడా చేంజ్ అయిపోయింది, మెరుస్తుంది అనుకుంటా గాయస్. చూడండి డిస్క్ అయితే ఇప్పుడైతే ఫిట్ అయితే చేసి చూపెడతా. అయితే సైకిల్ ఫిట్ చేయడానికి అయితే ఇద్దరు కావాలి. ఫస్ట్ అయితే కెమెరా బంద్ చేసి మేమైతే ఫిట్ చేసి అయితే చూపెడతాం. వచ్చేసాం. బ్రేక్ అయితే టైట్ అయిపోయింది మొత్తం. లాంగ్ వీలీ మనోడు చాలా రోజుల తర్వాత అయితే వీలీ కొడుతుండు లాంగ్. వస్తుందారా? బ్రేక్ పడుతుందా? ముంగల్ టైర్ కూడా అయిపోయింది గాయస్. చాలా రోజుల తర్వాత అయితే కొడుతుంది గాయస్ వీలీ. ఎట్లా అనిపిస్తుందిరా? మస్తు అనిపిస్తుంది గాయస్. మస్తు రోజుల తర్వాత వీలీ కొట్టినా కదా గాయస్. చూసుకోవచ్చు, ఫైనల్లీ ఇన్ని రోజుల కష్టం తర్వాత ఏమైందిరా? మన బ్రేక్ టైట్ అయిపోయింది. మన బ్రేక్ అయితే టైట్ అయిపోయింది గాయస్. మస్తు అంటే మస్తు హ్యాపీగా ఉన్నా. ఇన్ని రోజులు అసలు నేను కాదనుకున్నా. ఈ వీడియోలో అయితే మస్తు అంటే మస్తు ఖర్చు అయిపోయింది గాయస్. మన సైకిల్ కి మొత్తం అమౌంట్ మొత్తం ఏమైందిరా? ఉన్న అమౌంట్ మొత్తం పైసలు అన్ని మన సైకిల్ కి అయితే పెట్టేసినాం. మన సైకిల్ మాత్రం చూసుకోవచ్చు మొత్తం రెడీ అయిపోయింది. చూసుకోవచ్చు గాయస్, క్యాలిపర్ కూడా మొత్తం కొత్తదే మెరుస్తుంది కదా. ఆల్మోస్ట్ బ్యాక్ బ్రేక్ సెటప్ మొత్తం ఇందాక మీకు చూసినట్టయితే క్లీన్ అయితే చేసినాం. ఓవర్ అయితే ట్రై చేయకండి గాయస్, డేంజర్ అది. అంటే మేము రిస్క్ తీసుకొని చేస్తున్నాం కానీ ఓవర్ అయితే ట్రై చేయకండి ప్లీజ్. చూసుకోవచ్చు మొత్తం అంటే మొత్తం బ్యాక్ బ్రేక్ సెటప్, ఈ లీవర్ కొత్తదే గాయస్. ఎట్లా మొత్తం బ్యాక్ బ్రేక్ సెటప్ మొత్తం మార్చేసినాం. మీరు స్టార్టింగ్ నుంచి వీడియో ఇచ్చి ఉంటే ఏమేమి మార్చినామో కామెంట్ అయితే వేయండి గాయస్. ఛానల్లో కొత్త వచ్చి ఉంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ ఒక మనోడు కూడా కొడతాడంట గాయస్. ఇలా జోష్లుండు మనోడు అయితే. ఫైనల్లీ మనోడు అయితే వీలీ అయితే కొట్టబోతుండు. అర్రే మనోనికి అయితే పాప్ అవుతుంది గాయస్. కొడతా అంటుండు. పాప్ చేయడం అయితే వచ్చింది. స్టార్టింగ్ లో అది కూడా రాకపోతుండే కదా మనోనికి. పాప్ చేయడం అయితే వచ్చింది. చూడండి గాయస్, మనోడు అయితే లేపిండు. అర్రే మస్తు అంటే మస్తు లేపుతుండు గాయస్. ముందు కంటే ఇప్పుడు మస్తు ఇంప్రూవ్ అయితే అయ్యిండు. లేపురా. అర్రే వచ్చింది గాయస్, వచ్చింది. ఏందిరా? రోడ్కి బ్రేక్స్ వాడతలేవు గాయస్. మన సైకిల్ అయితే చూడండి గాయస్. సైకిల్ గురించి అయితే చెప్తున్నా కదా. ఏం చెప్తారు ఈ సైకిల్ గురించి? క్యూట్ ఉంటుంది అంటే గాయస్, మంచి ఉంటుంది గాయస్. ఈ సైకిల్ కూడా మంచి ఉంటుంది. దానికి స్టిక్కరింగ్ చేపిలే కాబట్టి అట్లా కనబడుతుంది. నెక్స్ట్ వీడియోలో మన సైకిల్ పైన కూడా స్టిక్కరింగ్ చేపిస్తా. అట్లానే ఈ సైకిల్ గురించి చెప్తున్నా గాయస్. నెక్స్ట్ పని నాకు కనబడుతుంది. నెక్స్ట్ దీని మీద వచ్చే ఖర్చు టైర్ మొత్తం 2-3 స్కిట్స్ కొడితే టైర్ బ్లాస్ట్ అయిపోతుంది గాయస్. చూడండి ఎట్లుందో లుక్ అయితే. 2 సైకిల్స్ అయితే సీట్ పైకన్నా మస్తు వస్తుంది. సెకండ్కి ఏమనుకున్నాం, సేల్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే అంత దమ్ చేసింది కదా, దీని పార్ట్స్ ఏం దొరకవు కదా.
మనం దేనైనా ట్రూగా ఇష్టపడితే ఏం చేస్తాం రా, దాన్ని ఉంచుకుంటాం. దాన్ని మనం దేనైనా ట్రూగా ఇష్టపడితే దాన్ని రిపేర్ చేసుకోవాలి గాయస్, రీప్లేస్ చేయొద్దు అంతే. అందుకే ఈ సైకిల్ అయితే మనం ఇంకా ఉంచుకున్నాం. ఫస్ట్ ఈ సైకిల్ తోనే మనం 40K గెయిన్ చేసినాం. అట్లానే మస్తు మంది అంటారు, అన్న ఈ సైకిల్ రాగా నువ్వు పాత సైకిల్ అని మర్చిపోయినావు అని. వాళ్ళకేం చెప్తారా, సైకిల్ ఫ్రేమే రీపోయింది, ఆ సైకిల్ ఫ్రేమ్ ఇరిగిపోయింది గాయస్. అందుకే నేను లాస్ట్ వీడియోలో కూడా మన ఓల్డ్ సైకిల్ రోడియో సైకిల్ అయితే ఓపెట్టినా. సో గాయస్ ఈ వీడియోకి 10K రీచ్ వస్తే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి గాయస్. ఎవ్వరు వాట్సాప్లో ఇన్స్టాలో అందరికి షేర్ చేయండి ఈ వీడియో అయితే. ఈ వీడియోకి 10K రీచ్ వస్తే ఆ సైకిల్ నేను బరాబర్ తీస్తా గాయస్. ఆ సైకిల్ నేను పక్కా అంటే పక్కా తీస్తా బయటికి, టైర్ గిరేసి రైడ్ అయితే వేద్దాం. డైరెక్ట్ ఆఫ్ రోడింగ్కే తీసుకోవద్దు ఆ సైకిల్ని. చూసుకోవచ్చు మన సైకిల్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా. చలో ఛానల్లో ఎవరైనా కొత్త వచ్చి ఉంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అయితే వేసుకోండి గాయస్. ఇప్పుడైతే మీ సపోర్ట్ నాకు మస్తు అంటే మస్తు అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అట్లానే వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. ఏమంటారు ఇంకా, లైక్ సబ్స్క్రైబ్ షేర్. అట్లానే ఒక లాస్ట్ ఒక వీలీ కొట్టు అయితే పెడతా గాయస్. మనోడైతే అడికేలు వస్తుండు, వీలి కొడుతుండు. మస్తు రోజులతో మంచి హ్యాపీ అనిపిస్తుంది గాయస్. చలో గాయస్ ఛానల్లో ఎవరైనా కొత్త వచ్చింటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అయితే వేసుకోండి. వీడియోలో ఏం నచ్చింది ఏం నచ్చలేదో కూడా కామెంట్ చేయండి. చలో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్. చంకాయిస్తుంది గాయస్ మన వైర్ అయితే చూడండి. నాకే అన్న అయితే నేర్పిస్తాడు గాయస్ చూడండి.